ఆందోళనకు గురవుతున్నారు. నిత్యం రోజు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. దీనివల్ల చాలామంది నిరాశలయ్యే పరిస్థితి ఉంది, ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఉంది. దాదాపు 10,000 పైగా ఇళ్లను కోల్పోయే పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రంలో రేపు ఆర్థికంగా చాలా నష్టపోయే పరిస్థితి. పేద కుటుంబాలని రోడ్డు మీద పడతాయి. కాబట్టి వాళ్ళందరినీ ఆదుకునడానికి, వాళ్ళందరికీ వెన్నుదన్నుగా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని విద్యార్థి సంఘాలతో వాళ్ళ సమావేశాన్ని ఏర్పడాలని చెప్పి, రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పడాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ నాయకులు, పీడీసీ నాయకులు, ఏఎస్ఎఫ్ నాయకులు, ఎంఎస్ఎఫ్ నాయకులు, డిఎస్సీ నాయకులు, అదేవిధంగా బీసీ విద్యార్థి సంఘాలు, హంస ఆల్మాల అసోసియేషన్ వాళ్ళు, డిఎస్సీ వాళ్ళు, లంబాడ ఎక్కల స్టూడెంట్ అసోసియేషన్ వాళ్ళు, టీఎస్సీ వాళ్ళు, టీజీఓ వాళ్ళు, ఇట్లా అన్ని విద్యార్థి సంఘాలు కూడా పిలిచి వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించదలుచుకున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలు చాలామంది ఈ రంగాల్లో పనిచేసిన ఎన్జిఓ కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళతో కూడా వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఈ మూసికి వ్యతిరేకంగా ప్రజల మీద 1,00,000 కోట్ల రూపాయలు అనవసరంగా దేని కూడా ఉపయోగపడదు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినంటే, చెరువుల పునరుద్ధరించారంటే వ్యవసాయ రంగాన్ని బాగు చేసి, అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని బాగా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇవాళ రిజర్వాయర్ నిర్మిస్తే, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మూసి వల్ల ఏం లాభం లేదు, కాకపోతే మూసిని శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మూసి నది వెంట నడవాలంటేనే భయపడే పరిస్థితి ఉండే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు ఎస్టీపీలను నిర్మాణం చేస్తే ఇవాళ మూసి నీరు శుద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే, ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉన్నప్పటికీ కేసీఆర్ గారు చేసినాయి, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు అవన్నీ ఎస్టీపీలను కంప్లీట్ చేయకుండా వాటిని పక్కకు పెట్టి ఇవాళ సుందరీకరణ పేరు మీద రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇవాళ డెవలప్ చేయాలని చెప్పి మూసి వెంబడి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి మూసికి వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టులకు ఇచ్చడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఎలాంటి లాభం లేదు. ఎన్నికలు అనేకమైన హామీలు ఇచ్చారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా ప్రభుత్వం దగ్గర కార్యాచరణ లేదు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి ప్రకటించారు. ఇలాంటి ఆ జాబ్ క్యాలెండర్ లోపల కూడా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్న అంశం మీద ఇంతవరకు దాని మీద క్లారిటీ లేదు. దాదాపు 10,000 కోట్ల రూపాయల విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఇంతవరకు ఆ బకాయిలు ఇవ్వట్లేదు. ఎన్నికల ముందు ఏం మాట్లాడాను, ఎన్నికల తర్వాత కూడా జేఎన్టీ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు అన్ని కాలేజీల ప్రైవేట్ యాజమాన్యాలను పిలిచి మీకు అందరికీ ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నాం, ఆ గ్రీన్ ఛానల్ ద్వారా కాలేజీలో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లేకుండా పూర్తిగా ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు ఏం లేదు. మొన్న బడ్జెట్ కూడా పెట్టలేదు. అదేవిధంగా కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు దాదాపు 3 ఉంటే పేదవాళ్ళందరికీ, అదేవిధంగా సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ పేదవర్గాలందరూ కూడా గురుకులాలను ఏర్పాటు చేసి విద్యను అందిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలను నిర్వహణ చేయడం వల్ల గురుకులంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు సప్లై చేస్తున్న కాంట్రాక్టర్లు కూడా ఇలాంటి నిధులు ఇవ్వకపోవడం వల్ల, నాసిరకం భోజనం పెట్టడం వల్ల చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురై దాదాపు 100 పైగా వేల విద్యార్థులు చనిపోయిన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఈ ప్రభుత్వానికి దేని మీద సోయి లేదు. అదేవిధంగా ఇంతసేపు డబ్బులు దండుకోవాలి, వాళ్ళ అనునాయులకు సంబంధించిన వాళ్ళకు దోచిపెట్టే విధంగా ఈ ప్రభుత్వ కార్యాచరణ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కార్యాచరణ ఉన్నది తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి మీద, హైదరాబాద్ అభివృద్ధి మీద, నిరుద్యోగుల పట్ల ఈ ముఖ్యమంత్రి గారికి ప్రేమ లేదనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు ప్రైవేటు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొచ్చి, ప్రపంచ బ్యాంకు నుంచో జైకా నుంచో నిధులు తీసుకొచ్చి అనవసరంగా డబ్బులన్నీ వేస్ట్ చేస్తే పేదవాళ్ళను పట్టించుకునే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపట్టలేదు. కానీ వాళ్ళ కార్యకర్తల కోసం, వాళ్ళ నాయకుల కోసం కాంట్రాక్టులను మేపడానికి ఇవాళ ఈ ప్రాజెక్టును తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా అందరినీ కూడా ఏకం చేయాల్సిన అవసరం ఉంది. మూసీ నది వెంట ఉన్న ప్రజలందరినీ కూడా జాగృతం చేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఇవాళ ఇంటలెక్చువల్స్తో, మేధావులతో, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి బీఆర్ఎస్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ ఉస్మాన్ సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ గారు, అదేవిధంగా మన ఐదర్శ కోడ్ నుంచి మొన్న సోదరి చాలా ఫైట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ శరత్ బాబు రిటైర్డ్ ఆఫీసర్, సైంటిస్టులు కూడా చాలామంది వచ్చారు. కాబట్టి వరలక్ష్మి గారికి, అదేవిధంగా ఎక్స్ మేయర్ బండ్లగూడ ప్రేమ్ కుమార్ గౌడ్ గారికి, గీతిక గారికి, టీఎస్ఏ నాయకుడు ఎన్ఎం శ్రీకాంత్ గారికి, మిగతా ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ నాయకులకు, మీడియా మిత్రులకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే ఇప్పుడు
ఐదర్శ కోర్టు నుంచి వచ్చిన సోదరి ప్రత్యక్షంగా బాధితురాలు కాబట్టి అక్క విశాలక్ష్మి గారిని మాట్లాడుతుందిగా కోరుతాం.